ఆధ్వర్యంలో ప్రజాసత్తా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ మహిళా కమిటీ సారథ్యంలో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజాసత్తా అనేది ఎటువంటి రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. గత 2004 నుంచి కూడా మహిళల అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలన్నటువంటి ఆకాంక్షతో ప్రజాసత్తా పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు మహిళలకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి అనేక వినతి పత్రాలు అధికారులను కలవడం జరిగింది. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు వివిధ రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పించడం ఎంతైనా ఆనందదాయకం. అదేవిధంగా ప్రజాసత్తా 2004 నుంచి కుల మత వర్గ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, యువతలకు, నిరుద్యోగులకు సేవా తత్పరతతో, సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయికి ప్రజాసత్తా మహిళా విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ఈరోజు నెల్లూరు పార్లమెంటరీ మహిళా విభాగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో చేరినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అన్ని డివిజన్లలో, వార్డుల్లో, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా మేము ఈ నెల నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాలలో ఉన్నటువంటి మహిళలు, యువతులు మీరు ఈ ప్రజాసత్తా కమిటీలో సభ్యత్వాలు తీసుకోవాలని, సభ్యులుగా చేరాలని, తద్వారా మీ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, లీగల్, సివిల్ సమస్యలకు మా వంతు సహకారాలు మీరు పొంది అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రజాసత్తా ఆధ్వర్యంలో బాల్య వివాహాలపైన 2004 నుంచి పోరాట పటిమతో పనిచేస్తూ అందుకు సహకరిస్తున్నటువంటి అధికారులకు, సేవా సంస్థలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అభివృద్ధి చెందిన రోజే మన దేశ ప్రగతి అనేది మా ఆకాంక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి మహిళల పట్ల అన్ని విధాల అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందించి మా ఈ ప్రజాసత్తా కమిటీలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మహిళలు, గృహిణులు, విద్యార్థినులు, యువతులు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్క మహిళ దీనిలో భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటున్నాను. మాకు తగిన సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.